రామాపురం అనే ఒక చిన్న ఊరిలో గోపన్న అనే మనిషి ఉండేవాడు. అతనికి చాలా మేకలు ఉండేవి. ప్రతిరోజూ ఆ మేకలను అడవికి తీసుకెళ్లి మేత వేయించేవాడు. ఒకరోజు అతని మందలోని ఒక మేకకు ఒక చిన్న మేకపిల్ల పుట్టింది. ఆ మేకపిల్ల బహుశా అందరికంటే చిన్నది. అందుకే తల్లి మేక ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు తల్లి మేక తన పిల్లను హెచ్చరించింది. అడవిలో చాలా క్రూరమృగాలు ఉంటాయి రా బాబూ. మందనుంచి ఒంటరిగా బయటకు పోకూడదు అని తల్లి గొప్ప ప్రేమతో చెప్పింది. కానీ మేకపిల్లకు ఇది నచ్చలేదు. ఏంటి అమ్మ అంతగా భయపెడుతోంది? నేను స్వేచ్ఛగా తిరగాలి, ఆకాశం చూస్తూ ఆడాలి అంటూ తల్లి పట్ల చిన్న కోపం వచ్చింది. ఒకరోజు తల్లి కనిపించకపోయిన సమయంలో ఆ మేకపిల్ల మెల్లగా మందనుంచి బయటకు వెళ్ళిపోయింది. అడవిలోని అందమైన చెట్లు, పూలు చూసి ఆశ్చర్యపోయింది. కాని అదే సమయంలో ఒక పులి దూరం నుండి ఆ మేకపిల్లను గమనించింది. ఒక్కసారి చూస్తూనే దూకింది. ఆ పాపం మేకపిల్లను తినేసింది. ఈ కథ ఒక నీతి. పెద్దలు చెప్పేది మనకు కాస్త ఇబ్బంది అయినా అది మన మంచికే. వారి మాటలు విని నడుచుకుంటే తప్పులు జరగవు.